సార్, మీకోసం ఎగ్జిబిషన్ లో వెయిట్ చేశాను. అక్కడ సేఫ్ కాదు. చక్రవర్తి గురించి ఏమైనా తెలిసిందా? నో దేవిక, బట్ ఐ హావ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూస్తున్న ఐరన్ ఓర్ మైనింగ్ గురించి మనకి తెలుసు. ఇది బెంచ్ కట్టింగ్. మనకి తెలియంది కూడా ఉంది, అండర్ గ్రౌండ్ ఐరన్ ఓర్ మైనింగ్. అది రెడ్డప్ప చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేణుకమ్మ ఘాట్ 200 ఎకరాల మైనింగ్. పైకి మామూలు మైనింగ్ లాగే ఉంటుంది, కానీ అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ మైనింగ్ స్టార్ట్ అవుతుంది. 4000 ఎకరాల వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇళ్ల కింద నుంచి, ఊర్ల కింద నుంచి, పొలాల కింద నుంచి. భూమి డొల్లైపోతుంది, నేల చచ్చిపోతుంది, మట్టి రెడ్డప్ప పాలవుతుంది. అలెక్స్, రేపు మార్నింగ్ రేణుకమ్మ ఘాట్కి వెళ్దాం. 8 కల్లా రెడీగా ఉంది. నేను రాలేను. వాట్? దేవిక ప్లీజ్, డాక్యుమెంటరీ కవర్ చేయడం వరకు ఓకే, కానీ ఇంత రిస్క్ నేను తీసుకోను. ప్లీజ్, నేను వెళ్ళిపోవాలి. అలెక్స్, we are this close. ఐమ్ సారీ. సార్, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏమైంది? మా ట్రూప్ లో ఒక ఆర్టిస్ట్ నాలుగు సార్. ఎప్పుడు? సార్ హౌ ఆర్ యు? ನಮ್ಮ ಕೆಲಸದವಳದು ಇನ್ಶೂರೆನ್ಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್. ఏయ్ చిన్నగా నడుకో. సరే సార్. ఏయ్ నిన్ను నాటకం మంచినోడు కదా నువ్వు? సార్. బాబుది బీటెక్, బాగా మాట్లాడతాడు, మంచి ఆర్టిస్టు. నిన్న రెడ్డప్పతో మాట్లాడతా చూడలే. చెప్పాయా? చెప్పు సార్. మా ట్రూప్ లో ఒక ఆర్టిస్ట్ నాలుగు సార్. అవును విన్నాను, టంగు స్లిప్ అయినట్టుగా. సార్ అదేనయ్యా, తప్పతాయి కింద పడిపోయి ముఖం పగలు కొట్టుకొని నాలుక స్లిప్ అయి పల్లె మధ్యలో పడి తెగిపోయిందంట కదా. జరిగింది అది కాదు సార్, కత్తితో దారుణంగా కోసేశారు. నువ్వు చూసావా? లేదు సార్. అదేనయ్యా, నాలుగుంటే ఇష్టం మంచిగా తిరుగుతుందయ్యా. దాన్ని అదుపులో పెట్టుకొని బతకాలి. వీడికి అవసరం లేదుగా, హ్యాపీగా ఉండవను. వెళ్ళు. ఒక పోలీస్ అయ్యండి మీరు ఇలా అంటాం కరెక్ట్ కాదు సార్. కంప్లైంట్ ఇస్తాను, తీసుకోండి. ఏనామూర్తి, కంప్లైంట్ అంటే తగుందియా? తీసుకోడట. ఏ ఆడవన్నా మీకు రిలేషనా? బ్లడ్ రిలేషనా, బ్లడ్ రిలేషనా? ఆడి మీకు మీరు ఆడి నన్నే పక్కలేసాడు. ఎంత ధైర్యం రా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮಾತಾಡ್ದೇನೆ. ನಾನು ಹೇಳ್ತೀನಿ. ఇది స్టేజీ కాదు, స్టేషన్. అయితే మొహానికి రంగేసుకొని దసరా మామూల కోసం వచ్చావు. 4 రాళ్ళు ఎరుకొని వెళ్ళిపా. నువ్వు ఏరుకుంటున్నావుగా, ఏరుకో. అసలు ఏంటి సార్ వీడి ధైర్యము? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? రెడ్డప్ప నాలుగు కోసింది ఆడేనా? నాలుగు కోసింది ఆడేనా? ఆయన మనిషి కాబట్టి 4 కోసాడు. ఆయన ఎంత పీక కోస్తాడు, పీక కోసేస్తాడు. ఎవడో కానీ నిన్ను బాగా భయపెట్టాడు బాబాయ్. ఉపంచే ఈ ఉద్యోగం మానేసి ఆడింట్లో పైగా రాలేదు. సార్ నేనేం తప్పు చేయలేదు, వీళ్ళే కంప్లైంట్ తీసుకోవట్లేదు. నేను నీ కంప్లైంట్ తీసుకొని రా, పోలీస్ స్టేషన్ లోపల కూడా రానియను. నీ చేతం చేసుకోపో. వాడెవడో వెతికి నేను పట్టుకుని ఆడి నాలుక నేను కోస్తా. దారుణంగా నాలుగు కోసేశారు సార్. ఇక్కడ 4 లేనట్టు బతకాలి. మీరు ఈ నవరాత్రులు అయ్యేదాకా ఎవరితో ఏ గొడవ పెట్టుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. అర్థమైందా? టేక్ కేర్. ఆగు. రత్నప్రభని రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్నప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా. 1 మినిట్ చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమల్ని చంపుతున్నారు తెలుసా? అవును, నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటాయి. వెటకారమా? ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఒక మంచి రాయివి. నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి. కాళ్ళకి దండం పెట్టి చేతిలో తమలపాకులు పెట్టు, చెక్కుతా. రంపం కాదు, రంగస్థల పండిట్. మీ యూత్ ఏంటయ్యా? చెప్పింది వినరు, అర్థం చేసుకోరు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. మీ ఇష్టం మాట్లాడతారు. మీకు రంపం నాకు అసలే చాలా చిరాకు ఉంది. ఎవడు దొరికినా బాది పారేద్దాం ఉంది. అంటే రంగస్థల పండిట్నే కొడతావా? గండ బేరుండానే కొడతావా? ఈ నట బీభత్సానే కొడతావా? చచ్చిపోయారు తెలుసు. నిన్ను చెక్కక్కర్లేదు, మాకు తెలుసు. ఇట్స్ ఓకే. బాబాయ్ బాబాయ్, గుండా వాళ్ళు వచ్చి ఎవడ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది? 4 కోస్తా నొప్పేసిందా? మంచి గెస్ట్ హౌస్ ఇస్తే కొలెస్ట్రాల్ పెరిగిందిరా. అందరివి కోస్తా, వరస పెట్టి కోస్తా. ఏం మాట్లాయ్యా అవి? ఏంది నీది కోయమంటావా? ఆడలతో మాట్లాడే విధానం ఇది కాదన్నా. ఏరా నీది కోయమంటావా? పీక
తైతక్కలాడుకునే వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇలాగే ఉంటది. చంపకుండా వదిలినందుకు సంతోషించండి. ఏంట్రా అది? నేనేం చేయకు బాబు, ఇవి మా అన్నయ్య అస్థికలు ఆయన. బూడిదా? అది మీకు బూడిదే బాబు, కానీ మాకు బాధ్యత. దాన్ని ఏం చెయ్యకు బాబు. ఏం చేసుకుంటారా? ఆర్టిస్టులు కదా, ఫేస్ కు రాసుకుంటారా? అలా అనకూడదు నాయన. కళాకారులు బూడిద శివుని రుద్దుతున్న అడ్డబుట్టుతో సమానం నాయన. కళ్ళు పోతాయి నాయన. ఏరా నాటకాల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. అన్నా, తుంగభద్రలో కలపాలని తెచ్చావు, నీకు పుణ్యం ఉంటుంది. వదిలే అన్న వెళ్ళిపోతాం. వదిలేస్తే పుణ్యం ఎలా వస్తుందిరా? ఓ పని చేస్తా, నేనే తుంగలో కలిపేస్తా. నా ఒంటి నిండా తుంగభద్రే పాడుతా ఉంటది. ఏంట్రా అక్కడ కూర్చోనా? దగ్గర నీళ్ళు తీసుకురా కడుగుతా. ఆగం పుట్టుకోకరా అయ్యా నిన్నే. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే గర్భగుడిలో వీధి కుక్క ఉచ్చపోసినంత మాత్రాన దేవుడు మైల పడ్డు అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన కూర్మమన్నది క్షీరసాగర మదన మర్మం. ಚೆನ್ನಾಗಿ ಬರೋಸಿದ್ಯಾ ಮೀಸೆ ತೆಗ್ಸಲ್ವಾ? సుమ్నేరేనా ఎరో స్వామి ఏదో గొడవ అయిందంట. ఏం తెలియనట్టు మాట్లాడతావే? వాడు వెళ్తూ నీతో మాట్లాడాడు, నేను చూసాను రా. రాత్రి రత్నప్రభ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టమంటే చూద్దాం అన్నాను అంతే. దాసు వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకురా వాళ్ళతో గొడవలు? పెద్ద ఆయన పోయాడు, నువ్వు కూడా పోతే ట్రూప్ అనాథైపోద్ది. అవసరమా? ఎక్కడున్నాడో చెప్పరా. సైదాగాడ్ ఎక్కడున్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు. ఇందాక అన్నావు కదరా, సైదా ఎక్కడ ఉంటాడు? నేనేమనలేదు. రే స్వామి, ఎక్కడికి వెళ్తున్నారా? గొడవ పడ్డాక ఏదో చెరువు ఉన్నావుగా. నల్ల చెరువా? నేను ఎప్పుడన్నాను? నల్ల చెరువు. వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్దాం, పోదండి. ఇక్కడ ఎవడో గొడవ పడ్డం రాలేదు. బాబు ఇక్కడ కళాకారులు అయితే కనిపించి ప్రతి ఒక్కటి కొట్టించుకుంటావా? బాబు కూడా చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి సాయంకాలం ప్రోగ్రామ్ ఏర్పాటు చూసుకో. బాబుగా ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చిల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లెమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏంటి తొక్క కొట్టేసేది? చిల్లు చిల్లు చూడు, వంతలు ఉంటా చిల్లు గారా ఎట్లా జరుగుతుంది? నీకు కాకపోతే ఇంకో బక్కర కంట కట్టాలి కదా. నాకు స్వామి ఇట్రారా. మావాడే ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట. ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థ్యాంక్స్ రత్న ప్రభా. పనే చేసుకోరా. నేను మార్చుకో. మరుస్తావా నువ్వు? చిల్లర మార్చుకో. ముందు నోడు తెరిచి చూడు ఎంత బొక్కుందో. ఆ బొక్కను మరుస్తావా? మాట్లాడతావా? చిల్లర ఉంచుకోమంది. జాకే పూచరే పైసా దేదో. రే నల్లుడా, రే నల్లుడా, రే మెంటల్. చూడు బాసు, 80 రూపాయలకి ఇంత పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజర్. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనింగ్ ఏరియా కదా బాస్. నీకే పని ఎక్కడ? ఉత్స పోసుకోవడానికి వెళ్ళాలి, వస్తావా? పోసుకో బాసు, నా డబ్బులు నాకు ఇచ్చి ఎక్కడైనా పోసుకో. కమాన్, ఎక్కడైనా పోసుకోవచ్చు, ఫ్రీ కదా. ఫ్రీ అన్నా కదా కారులో పోయి మాకు బస్. యా ఐఎమ్ సేఫ్ సార్. రేణుకమ్మ ఘాట్కి వెళ్తున్నాను, కానీ ఇంతలో కార్ పాడైంది. 1 సెక్. ఇంకెంతసేపు? టైం పట్టేలా ఉంది మేడం. ಕಾರ್ ರಿಪೇರ್ ಅಣ್ಣ. ಯಾರು ಬಂದಿರೋದು? ಯಾರು ಬರ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾನು ಒಬ್ಬನೇ. ಜಲ್ದಿ ಮಾಡ್ಕೊಡ್ರಿ ರೆಡಿಯಲ್ಲ. రేణుకమ్మ ఘాట్
బయటికి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. నన్ను రిటర్న్ తీసుకొస్తాడు నీ బాబా? దీని బాబులు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేస్తారు. దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్ళిపోతా. ఎద్దుల బండి ఏమన్నా తోలుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవుద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారెంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారెంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రేయ్ నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్ను కన్ను, పన్నుకు పన్ను, బొక్కకు బొక్క, నీకు బొక్క పెడతా. రే సైతానికే బచ్చా. మా అవ్వ రాత్రి అంతా ఏడుస్తానే ఉంది.